హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ పేపర్ ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే పేపర్కి సంబంధించి యూనిట్ 1 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోని ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే క్వశ్చన్ గురించి చూద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. Education is the process by which society transmits its cultural heritage, values and knowledge and skills from one generation to another. మనందరం ఈ సొసైటీలో ఒక పార్ట్. సొసైటీలోని వాల్యూస్, నాలెడ్జ్, స్కిల్స్, కల్చరల్ హెరిటేజ్ ఇవన్నీ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎడ్యుకేషన్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో చాలామంది సైంటిస్టులు, సైకాలజిస్టులు వాళ్ళందరూ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ని ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అండ్ మన టీచర్స్ కూడా మనకి చెప్పేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని కూడా చెప్తూ ఉంటారు. అండ్ మనం కూడా మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి డిఫరెంట్ థింగ్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఎడ్యుకేషన్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ బర్త్ టు డెత్. సో ఎడ్యుకేషన్ అనేది ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేది బర్త్ నుంచి స్టార్ట్ అయ్యి డెత్ వరకు ఉంటుంది. అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇట్ హెల్ప్స్ ద చైల్డ్ టు అడ్జస్ట్ టు హిస్ చేంజింగ్ వరల్డ్. సో మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ, కల్చర్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది మనం సొసైటీలో అడ్జస్ట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, స్కూల్ అండ్ అదర్ ఏజెన్సీస్ లైక్ హోమ్, రిలీజన్, ప్రెస్, రేడియో, లైబ్రరీ, టీవీ అండ్ కంప్యూటర్ ఇన్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వీటన్నిటి ద్వారా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుంటాము. సో ఎడ్యుకేషన్ని ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్, టెక్నాలజీ గురించి చూద్దాం. టెక్నాలజీ హెల్ప్స్ ఇన్ మోడర్నైజింగ్ సొసైటీ. మోడర్నైజ్ అవ్వడానికి టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. టెక్నాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ ఎండ్స్. సో టెక్నాలజీ అనేది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ అ సైంటిఫిక్ వే ఆఫ్ డెవలపింగ్ న్యూ టెక్నిక్స్. సో డిఫరెంట్ న్యూ టెక్నిక్స్ని డెవలప్ చేయడానికి కూడా టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ టు ద నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద సొసైటీ. సో ఇండివిజువల్ నీడ్స్ని అండ్ సొసైటీలో ఉన్న నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఎటిమలాజికల్లీ ద టర్మ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అ లాటిన్ వర్డ్ educare, which means to brought up or to nourish. Next, educere, which means to draw out, and educo, which means to lead out. సో ఇవన్నీ లాటిన్ వర్డ్స్ అనమాట. వీటి నుంచి ఎడ్యుకేషన్ అనే వర్డ్ వచ్చింది. సో వీటి మీనింగ్స్ ఏంటి అంటే రైజింగ్, ప్రొవైడింగ్ అండ్ లాంగ్ లాస్టింగ్, ఫాస్టర్ అండ్ క్విక్ అనే మీనింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట వీటన్నిటికీ. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్, ఎడ్యుసేర్ అండ్ ఎడ్యుకో ఈ వర్డ్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్, ద టర్మ్ టెక్నాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 Greek వర్డ్స్, టెక్నే విచ్ మీన్స్ ఆర్ట్, స్కిల్, క్రాఫ్ట్ ఆర్ మేనర్, అండ్ లోగోస్ విచ్ మీన్స్ వర్డ్, సేయింగ్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ that investigates the process of analyzing, designing, developing, implementing and evaluating the instructional environment, learning materials and the learning process in order to improve teaching and learning. సో ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ని, మెటీరియల్స్ని వాటన్నిటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ డెవలపింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ వాటన్నిటిని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి ఉన్న డిఫరెంట్ డెఫినేషన్స్ అనేవి చూద్దాం.
ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టు ఎడ్యుకేషన్. సో ఈ స్టేట్మెంట్, ఈ డెఫినేషన్ అనేది ఎవరిచ్చారంటే డాక్టర్ బిపి లుల్లా. ఈయన ఏమంటున్నారంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది డిఫరెంట్ సైంటిఫిక్ మెథడ్స్ని, టెక్నిక్స్ని ఎడ్యుకేషన్కి అప్లై చేయడమే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని చెప్పేసి డాక్టర్ బిపి లుల్లా చెప్పారు. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ ద డెవలప్మెంట్, application and evaluation of systems, techniques and aids to improve the process of human learning. సో ఈ డెఫినేషన్ ఎవరిచ్చారు అంటే కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యూకే. సో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే హ్యూమన్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి డిఫరెంట్ టెక్నిక్స్ని, సిస్టమ్స్ని అండ్ టీచింగ్ ఎయిడ్స్ని వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేస్తూ, డెవలప్ చేస్తూ అండ్ వాటికి అవసరమైన న్యూ టెక్నిక్స్ని అప్లై చేస్తూ హ్యూమన్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయడమే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ ద సిస్టమాటిక్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ అండ్ నాలెడ్జ్ టు ప్రాక్టికల్ టాస్క్. ఈ డెఫినేషన్ ఎవరిచ్చారంటే గ్యాలిబ్రెత్. సో ఈయన ఏమని చెప్తున్నారు అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది మనం చేసే డిఫరెంట్ ప్రాక్టికల్ టాస్క్కి ఈ సైంటిఫిక్ మెథడ్స్ని, నాలెడ్జ్ని సిస్టమాటిక్గా అప్లై చేయడమే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని చెప్పేసి గ్యాల్బ్రెత్ చెప్పారు. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.